హేరోదు కుయుక్తి, వేషధారణ, మోసం అంతా దేవునికి తెలుసు. యేసును చంపాలని హేరోదు చేస్తున్న కుట్రాలోచన దేవునికి తెలుసు. బాలుడైన యేసు కోసం భద్రత ఏర్పాట్లన్నీ దేవుడు ముందుగానే చేశాడు. అంతకుముందు జ్ఞానులకు కనపడి వారిని వేరొక మార్గాన పంపించాడు. ఇప్పుడు యోసేపునకు కనబడి, నీవు బెత్లెహేమును విడిచి ఈజిప్టుకు పారిపో అంటున్నాడు. దేవునికి విశ్వాసుల క్షేమమును గురించి, భద్రతను గురించి ఎంతో ఆసక్తి. తరచుగా మనలో సణుగు పుట్టకొస్తూ ఉంటుంది. దేవుడు నన్ను ప్రేమించటం లేదు అనో, ఆయనకు నేనంటే శ్రద్ధ లేదనో ఏవేవో ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అలా కాదు, ఆయన మనలను కంటి రెప్పవలే కాపాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని సంప్రదించక విశ్వాసాన్ని బలహీనపరుచుకోవడం అవివేకం. నీ తల వెండ్రుకలలో ఒక్కటి కూడా దేవుని సెలవు లేకుండా రాలదు. దేవునికి మనమన్నా, మన కుటుంబాలన్నా ఎంతో శ్రద్ధ, ఎంతో ప్రేమ. ఆయా పనులతో సతమతమవుతూ వ్యవహారాలలో మునిగిపోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసేవారు ఎందరో ఉన్నారు. కుటుంబం మనకు దేవుడిచ్చిన గొప్ప దీవెన. ఒక విశ్వాసి జీవితంలో కానీ, సేవకుని జీవితంలో కానీ ప్రభువుకే ప్రథమ స్థానమివ్వాలి. దేవుడు మనకిచ్చిన కుటుంబాలను శ్రద్ధగా, జ్ఞానయుక్తంగా చూసుకోవాలి. స్థానిక సంఘాలతో మంచి సహవాసం కలిగి ఉండాలి. సత్సంబంధాలు నిర్వహించుకుంటూ ఉండాలి. ఈ విధంగా సంబంధాలకు న్యాయం చేకూర్చిన వారమై జయ జీవితాన్ని గడపగలం. విశ్వాసి తన కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి, కాపాడుకోవాలి. కుటుంబంగా ప్రతిరోజు దేవుని కృపాసనమును సమీపించి ప్రార్థించాలి. బాల్యదశలోనే పిల్లలు వాక్యం బాగా నేర్చుకొని ఉండాలి. ఆదివారం క్రమంగా ఇంటిల్లిపాది మందిరానికి వెళ్ళాలి. బాల్యదశలోనే దాతృత్వపు పాఠాలు పిల్లలు నేర్చుకొని ఉండాలి. దేవునికి ఇవ్వటమంటే ఏమిటో పిల్లలకు అర్థమయ్యేటట్లు తల్లిదండ్రులు నేర్పాలి. కుటుంబమంతా అన్ని విషయాలలో ప్రభువును మహిమపరిచేటట్లు ఉండాలి. కుటుంబంలో ఆధ్యాత్మిక నైతిక విలువలు దిగజారిపోకుండా చూసుకోవాలి. క్రైస్తవ కుటుంబాలు దేశంలో దేవుని పక్షాన ఆదర్శప్రాయంగా జీవించాలి. మత్తయి సువార్త 2:16 ఆ జ్ఞానులు తనను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతాలలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించాడు. హేరోదు ఆగ్రహం రెచ్చిపోయింది. అతని ఆగ్రహంలో అసూయ ఎక్కువగా ఉంది. తాను రాజై ఉండగా మరో రాజు పుట్టడం అన్న సంగతిని హేరోదు జీర్ణించుకోలేకపోయాడు. ఈ రోజుల్లో కొందరు విశ్వాసుల్లో కూడా అసూయతో కూడిన ఉక్రోషం అడపాదడపా పొడసూపుతూనే ఉంటుంది. ఇది శరీర కార్యం, ఆత్మ ఫలానికి వ్యతిరేకం. కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టు, వ్యసనపడకు, అది కీడుకే కారణము అని కీర్తన 37:8 అంటోంది. యాకోబు పత్రిక 1:20 నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం విషయంలో మనం పాపం చేయకూడదు. కోపం శరీరానుసారమైనదైతే అందులో స్వార్థం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు కక్ష సాధింపు మనస్తత్వం అలవడుతుంది. హృదయం కఠినమవుతుంది. శరీర కార్యాలకు చోటు పెట్టామంటే సైతానుకు తలుపు తెరిచామన్నమాటే. హేరోదు రాజు 2 సంవత్సరాల వయస్సున్న పిల్లలనే ఎందుకు వధించినట్లు? హేరోదు జ్ఞానుల వలన ఆ నక్షత్రము కనబడిన కాలమును గూర్చి, వారి ప్రయాణానికి పట్టిన కాలాన్ని గురించి వివరంగా తెలుసుకొని లెక్కగట్టి చివరికి ఈ నిర్ణయానికి వచ్చాడు. హేరోదు రాజు కుయుక్తి ఇక్కడ కనిపిస్తోంది. అతడు స్వభావరీత్యా నరహంతకుడు. మత్తయి సువార్త 2:17-18 అందువలన రామాలో అంగలార్పు వినబడింది. ఏడుపు, మహారోదన ధ్వని కలిగాయి. రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తూ వారు లేనందున ఓదార్పు పొందనొల్లకుండా ఉంది అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరింది.
ఈ ప్రవచన వాక్కు యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో చూడగలం. ఇదేమిటి? బెత్లెహేములో యేసు పుడితే రామాలో అంగలార్పు వినబడటమేమిటి? బెత్లెహేముకు రామాకు ఉన్న సంబంధమేమిటి? చిన్నపిల్లలను బెత్లెహేములో చంపితే ఏడుపు రోదన బెత్లెహేములోనే వినబడాలి గదా. యిర్మీయా రామా అంటాడేమిటి? యెరూషలేము కేంద్ర పట్టణం, దానికి దక్షిణంగా బెత్లెహేము ఉంది, ఉత్తరాన రామా ఉంది. బెత్లెహేము దాని పరిసర ప్రాంతాలలో ఉన్న 2 సంవత్సరాల వయస్సు కలిగిన మగబిడ్డలను సంహరించండి అని రాజు ఆజ్ఞ జారీ చేసేటప్పటికి సైనికులకు ఈ ఆజ్ఞ అర్థం కాలేదు. రాజా, ఎంత విస్తీర్ణము వరకు ఉన్న ప్రాంతాలలోని పిల్లలను చంపమంటారు అని అడిగి ఉంటారు. యెరూషలేము చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలోని చిన్న బిడ్డలను చంపండి అని రాజు చెప్పి ఉంటాడు. ఈ విధంగా రామా రాజాజ్ఞ పరిధిలోకి వచ్చింది. ఈ రామా యిర్మీయా స్వస్థలం. ఉత్తరాన రామా మొదలుకొని దక్షిణాన ఉన్న ప్రతి గ్రామములోని పిల్లలను, అనగా 2 సంవత్సరాల లోపు మగపిల్లలను రాజు ఊచకోత కోసి విడిచాడు. ఈ విధంగా అమానుషంగా రాజభటులు చంపుతూ ఉంటే ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు రోదన ధ్వనితో మారుమోగాయి. ఇదంతా ప్రవచనం నెరవేర్పు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19 నుండి 21వ వచనం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఈజిప్టులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు, శిశువు ప్రాణము తీయ చూస్తున్నవారు చనిపోయారు అని చెప్పాడు. యేసు బాలుడిప్పుడు ఈజిప్టులో ఉన్నాడు. ఆయన మోషే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. ఈజిప్టు నుండి, దాని ప్రభావం నుండి ఆయన బయటికి రావాలి. హోషేయ 11వ అధ్యాయం 1వ వచనం నెరవేరాలంటే ఆయన ఈజిప్టు నుండి బయటికి రావాలి. ఈజిప్టు అన్యదేశం, యూదుల దేశం కాదు. ఇశ్రాయేలు యూదుల దేశం. ప్రభువు దూత యోసేపునకు మరల ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు దుష్టుడైన హేరోదు మరణించినందున దేవుని మాటకు లోబడి యోసేపు యేసు బాలుణ్ణి తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. అయితే యోసేపు ఇశ్రాయేలు దేశానికి వచ్చేసరికి ఆ దేశాన్ని హెరోదు రాజు కుమారుడైన అర్కెలాయు పరిపాలిస్తున్నాడు. ఇతడు తన తండ్రిని మించిన దుర్మార్గుడు. కాబట్టి యోసేపు ఇశ్రాయేలు దేశాన్ని విడిచి నజరేతుకు వచ్చేశాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 22, 23 వచనాలు. అర్కెలాయు తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యూదయ్య దేశాన్ని ఏలుతున్నాడని విని అక్కడికి వెళ్ళడానికి వెరచి, స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వాడై గలిలయ ప్రాంతాలకు వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురమున్నాడు. ఆయన నజరేయుడు అనబడతాడని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరటానికి ఈలాగు జరిగింది. మరియ యోసేపుల స్వగ్రామం నజరేతు. అదొక చిన్న ఊరు. దానికి ఎట్టి ప్రాధాన్యమూ లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో నతనయేలు అన్నాడు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? యేసు నజరేయుడు, అనగా నజరేతు నివాసి అని అర్థం. నజరేయుడు అంటే అనామకుడు అని భావం. ప్రజల చేత తిరస్కరించబడినవాడు అనే ప్రవచనం ఇందులో నెరవేరింది. నజరేయుడు అంటే నాజీరు వ్రతం అవలంబించినవాడు అని పొరపడకండి. యేసు ప్రభువు నాజీరు వ్రతం పట్టలేదు. క్రీస్తు దేవుని చేత అభిషేకించబడినవాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొత్తం 4 ప్రవచనాల నెరవేర్పు ఉంది. 1 మీకా 5వ అధ్యాయం 2వ వచనం, యేసు ప్రభువు బెత్లెహేములో పుడతాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, ఆయన పుట్టాడు. 2వ ప్రవచనం హోషేయ 11వ అధ్యాయం 1వ వచనం, ఈజిప్టులో నుండి నా కుమారుణ్ణి పిలిచాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో ఇది నెరవేరింది. 3వ ప్రవచనం
యిర్మీయా 31 అధ్యాయం 15 వచనం. రామాలో అంగలార్పు వినబడింది. మత్తయి 2 అధ్యాయం 17 వచనంలో ఇది నెరవేరింది. ఇక 4వ ప్రవచనం యెషయా ప్రవచనం. ఆయన నజరేయుడు అని పిలువబడతాడు. ఇది మత్తయి సువార్త 2 అధ్యాయం 23 వచనంలో నెరవేరింది. యేసుక్రీస్తు ప్రవచనములను నెరవేర్చిన మెస్సీయా. ఆయనకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. ఒకటి మీరు జ్ఞాపకముంచుకోవాలి. జ్ఞానులు నక్షత్రాన్ని తమ స్వస్థలంలో చూచినప్పటి నుండి వారు యేసును చూచే వరకు ఇంచుమించు 2 సంవత్సరాలు పట్టింది. అప్పటికి యేసు శిశువు బెత్లెహేము నుండి నజరేతుకు కొనిపోబడ్డాడు. జ్ఞానులు యేసును నజరేతులో చూచారు, బెత్లెహేములో కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.